ఉష వెళ్ళి మా పెళ్లి గురించి చెప్పగానే తన సొంత చెల్లికే అన్యాయం జరుగుతున్నట్టు ఫీల్ అయ్యాడు ఆ అనిల్. ఆ ఫీలింగ్ నే కోపంగా మార్చుకుని డైరెక్ట్ గా ఇంటికొచ్చి కిరణ్ నే ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అది గమనించిన నేను రంగంలోకి దిగి వాణ్ణి తోక ముడుచుకుని వెళ్లేలా చేశాను. అంతేకాదు, ఆ సందర్భాన్ని నాకు అనుకూలంగా మార్చుకుని కిరణ్ కి ఉష పైన కోపం వచ్చేలా రెచ్చగొట్టాను. అయితే ఆ ఉష అందరింటికి వెళ్ళి మా విషయం చెప్పడం మనకి వర్కౌట్ అయ్యేలా ఉన్నా తాను చెప్తున్నట్టుగా ఖచ్చితంగా కిరణ్తో తాళిబంధం తెంచుకుంటుందా లేదా అనే డౌట్ కూడా ఉందక్కా. లేదు పల్లవి, ఆ ఉష ఖచ్చితంగా అనుకున్నది చేస్తుంది. కిరణ్తో తాళిబంధాన్ని తెంచుకుంటానని ఆ ఉష నాతో చెప్తున్నప్పుడు ఇన్నాళ్ళు తనలో అణుచుకొనుంచిన అగ్నిపర్వతాలను చూశాను. నీ పెళ్లి రోజు ఆ అగ్నిపర్వతాలు పేలడం, ఆ బంధాలు తెగిపోవడం తథ్యం. అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఆ ఉష కిరణ్కి దూరమైతే నా పెళ్లికి మాత్రమే కాదు, ఏకంగా నా లైఫ్కే లైన్ క్లియర్ అవుతుందక్కా. అలా అని చెప్పి మనం రిలాక్స్ అవ్వకూడదు. పని పూర్తయ్యే వరకు ఆ ఉషని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. ఏం చేద్దామో చెప్పక్కా. చెప్తాను. నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించు. ఫలితం నీకే కనిపిస్తుంది. ఏంటక్కా అది? కిరణ్తో జరిగే నీ పెళ్లికి నువ్వు పెళ్లి కార్డులు ప్రింట్ వేయించాలి. పెళ్లి కార్డ్సా? అవును. ప్రింట్ వేయించిన ఆ కార్డ్స్ని అందరి దగ్గరికి వెళ్ళి పెళ్లి పిలుపుగా ఇవ్వాలి. బాగుంటుందా అక్క? బాగుండడం మాత్రమే కాదు, భవిష్యత్తులో నీకు సాక్ష్యంగా కూడా ఉంటుంది. అయినా మంచి పనికి సాక్ష్యాలు అవసరం లేదు పల్లవి. కానీ మనం చెడ్డ పని చేస్తూ కూడా మనకి మంచి జరగాలంటే మనకు అనుకూలమైన బలమైన సాక్ష్యాలు పుట్టించుకోవాలి. ఇదే ప్రస్తుత జీవిత సత్యం. అంతేకాదు, మొదటి కార్డ్ని నీ సవతి ఉషాకి ఇవ్వు. తర్వాత నీ కాబోయే అత్తమామలకి ఇవ్వు. మొన్న నీకు జరిగిన అవమానానికి ఇదే నువ్వు వాళ్ళకి ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్. సూపర్ అక్క. మీ దుంపలు తాగా సీతారాం లాంటి భార్య భర్తల్ని ఎడదీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారే. పురుగులు పడి పోతారే ఈ మొగలు మండ. మీ నోరు పడిపోను. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అన్నాడు ఆ మహానుభావుడు. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెడు వినాల్సి వస్తుంది, కనాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఛీ! రాధా, అసలు ఏం జరిగింది చెప్పు రాధా. ఉష ఏదైనా సమస్యల్లో ఉందా? అసలు ఉషకి ఏమైంది? తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. నా బిడ్డకి అన్యాయం చేయదు.
వదినా ఏంటిది? బిడ్డలు పుట్టలేదన్న కారణంతో అల్లుడి గారికి వేరే పెళ్లి చేసి నా బిడ్డకు అన్యాయం చేయొద్దు వదిన గారు. నేను డబ్బు కోసమే మీకు దగ్గర అయ్యానంట. డబ్బు ఆశించి నేను మీ బిడ్డకి తల్లినవుతున్నానంట. ఊరుకో పల్లవి, వాళ్ళ మాటలు నువ్వే పట్టించుకోవచ్చు. పతివ్రత అంటే భర్తను ప్రేమగా చూసుకోవడం, అంతేకాని నీ భర్తని ఇంకొకరితో పంచుకోవడం కాదు. దేవతలాట ఉష కోసం ఏమీ చేయలేకపోతున్నందుకు ఉష గురించి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందండి. దాని గురించి తలుచుకుంటేనే మనకింత బాధగా ఉంటే అది ఇంకా ఎంత గుండె కోతను అనుభవిస్తోందో. అది అంత బాధను అనుభవిస్తూ కూడా మనకు చెప్పలేదు, చూసారా? అదేనే ఉష గొప్పతనం. సంతోషాన్ని 10 మందికి పంచుతుంది కానీ బాధని మాత్రం ఎవ్వరితోనూ పంచుకోదు. మన ఉష ఊహ తెలిసిన దగ్గర నుంచి 10 మందికి మంచి చేయడం తప్ప ఎప్పుడు ఎవరికి హాని చేసి ఎరుగదు. అలాంటి మంచి మనసున్న బంగారు తల్లికి ఆ భగవంతుడు ఎందుకింత కష్టాలు పెడుతున్నాడో అర్థం కావటం లేదు. ఉషా కష్టాలకి కారణం ఆ భగవంతుడు కాదండి, మనం. అవునండి, మీ స్నేహితుడు అడిగాడని వాళ్ళింట్లో అందరికీ ఇష్టం లేకపోయినా పెళ్లి చేసి ఉష నా ఇంటికి పంపించాం. మొదట్లో వాళ్ళ అత్తగారు తనని మనస్ఫూర్తిగా కోడలుగా ఒప్పుకోలేదు. ఆమె ఉషని అర్థం చేసుకుంది అనుకునే టైంలో తోడి కొడలు వేసిన నిందలకి ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. అవును, మన ఉషకి పుట్టింట్లో ఉన్నప్పుడు ఆర్థిక బాధలు, అత్తారింటికి వెళ్ళాక ఎన్నో బాధలు. దానికి ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా అది మనతో ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇప్పుడు కూడా తాళిబంధాన్ని తెంచుకుంటూ కూడా తన మెట్టినింటి వాళ్ళకి చెప్పిందే కానీ కన్నవాళ్ళకి మాత్రం చెప్పలేదు. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగాను కోపంగాను ఉందండి. ఇప్పుడే దానికి ఫోన్ చేసి దాని బాధను చెప్పుకోవడానికి కన్నవాళ్ళ గుర్తుకు రాలేదా అని నిలదీస్తాను. వద్దు రాధా, మనకి తెలిస్తే మనం తట్టుకోలేమని చెప్పుండదు. నా ఆరోగ్యం కూడా బాగలేదు కాబట్టి ఆ వార్త వింటే నేనేమైపోతానో అని ఆలోచించి ఆ నిజాన్ని మన దగ్గర దాచుంటుంది. అది చెప్పకపోయినా, ఆహ్వానం పంపకపోయినా మనం అక్కడికి వెళ్దాం. కిరణ్ భార్యగా తాళిబంధం తెంచుకున్నాక మళ్ళీ మన కూతురిగా మనింటికి తెచ్చుకుందాం. నైస్ మీటింగ్ యూ అండి. ఒక అద్భుతమైన లిరిక్ రైటర్ ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఇల్లు మీకెలా తెలుసు? పాటని మాటని వెతకడం ఈ పల్లవికి కష్టం కాదు. పల్లవి, నేను మీకు చెప్పిన సైకలాజికల్ ప్రాబ్లం ఇదే. నా లవ్ బ్రేకప్ అయిన తర్వాత నుండి చాలా రోజులు నాకు నిద్ర పట్టేది కాదు. మనసుకి ఎక్కడ రిలాక్స్ గా ఉంటుందనిపిస్తుందో శరీరం అక్కడికి తీసుకెళ్తుంది.
నేను కష్టాల్లో ఉంటే నువ్వు కిరణ్ ఎన్నోసార్లు సపోర్ట్ గా నిలబడ్డారు. నువ్వైతే ఒక అక్కల బాధలో ధైర్యం చెప్పావు. ఇది మీ రుణం తీర్చుకునే అవకాశం అనుకుంటాను. కిరణ్ అభిమానిగా అతని కెరీర్ ని నేను మారుస్తాను. మీ మూడ్ మార్చే పార్టీ అరేంజ్ చేశాను. ఇన్వైట్ చేయడానికి వచ్చాను. సారీ పల్లవి. పర్లేదండి, పార్టీ అంటే నైట్ అంతా అక్కడే ఉండిపోరు కదా, 2-3 గంటలు ఎంజాయ్ చేసి వచ్చేస్తారు, అంతే కదా. తను బెడ్రూమ్ లో ఏదో చూసి భయపడింది, అందుకేనా మిమ్మల్ని మన బెడ్రూమ్ లో కౌగిలించుకుంది? సారీ ఉషా, మన గురించి బిర్యానీ తెచ్చాను. నువ్వు లేవని మేమిద్దరం కలిసి తింటుంటే అనుకోకుండా గ్రేవీ మీద పడింది. నేను డ్రెస్ మార్చుకుందాం అనుకుంటే కిరణ్ గారే నీ శారీ వేసుకోమన్నారు. సంగీతాన్ని అంతలా ఇష్టపడ్డాను కాబట్టి పాటకి అంతలా దగ్గరయ్యాను. పాటకు అంతలా దగ్గరయ్యాను కాబట్టి పల్లవికి దగ్గర కావాల్సి వచ్చింది. పల్లవికి దగ్గర. పల్లవి పల్లవి ఇలా కూర్చో. ప్రెగ్నెంట్ అయిన పల్లవిని తీసుకొచ్చి ఇలా సేవలు చేస్తున్నందుకు నీకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. దయచేసి ఇలాంటి పని ఇంకెప్పుడు చెయ్యొద్దు. మన పెళ్ళప్పుడు మీ ఇంట్లో అందరూ నన్ను కాదన్నా నాకు తోడుగా నిలిచారు. నా మీద ఎన్ని నిందలు పడ్డా నన్ను నమ్మి నా కోసం మీ కన్న వాళ్ళని వదిలి నాతో బయటికి నడిచారు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఏ రోజు ఇవన్నీ నీ వల్లే అని నన్ను నిందించలేదు. మీ మీద ఇంత కృతజ్ఞత ఉంది కాబట్టే మీరు తప్పు చేశారని తెలిసినా ఆ బాధని గుండెల్లో దాచుకున్నానే తప్ప మిమ్మల్ని ఎందుకు ఇలా చేశారండి అని ఒక్క మాట అనలేదు. మీ వల్ల తల్లి కాబోతున్న ఆ రాక్షసి లాంటి పల్లవిని ఇంటికి తీసుకొచ్చిన మౌనంగా భరించానే తప్ప ఎందుకు ఇలా చేస్తున్నారని ఎదురు చెప్పలేదు. కేవలం వారసుడి కోసమే పల్లవిని ఇంటికి తీసుకొచ్చానని చెప్పిన మీరు చివరికి ఆమె మెడలో తాళి కడతాను అన్నా నేను తల వంచుకొని అంగీకరించాను. ఇవన్నీ చేసింది చేస్తుంది నా ఇష్టంతో కాదండి, మీ మీద ఇష్టంతో. కానీ ఇంకొన్ని గంటల్లో మీరు పల్లవి మెడలో తాళి కడతారన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా భర్తని మరొక స్త్రీతో పంచుకోవడం అనే ఊహే భరించలేకపోతున్నాను. నాలో ఓపిక సహనం నశించాయండి. ఇంక నా వల్ల కాదు. జరుగుతున్న పరిస్థితులకు నేను మనిషిలా చనిపోతున్నా మీరు పల్లవి మెడలో తాళి కడతా అన్న క్షణమే మానసికంగా చనిపోయాను. మీరు నాకు కాకుండా మరొకరికి కూడా భర్త అనే నిజాన్ని భరిస్తూ బతకడం కంటే ఆ ఘోరాన్ని చూడకముందే నేను ప్రాణాలు వదిలేయడం నాకు సంతోషాన్నిస్తుంది. అందుకే మీకు శాశ్వతంగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాను.
జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుడతాను. జీవితాంతం మీతో కలిసి ఉంటాను. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. టైం చాలా ఫాస్ట్గా గడుస్తుంది. మనం సేకరించిన ఆధారాలతో ఎలాగైనా కిరణ్ పల్లవిల పెళ్లిని ఆపాలి. లేదంటే ఉషా జీవితానికి తీరని అన్యాయం జరిగిపోతుంది. మీరు చెప్పింది కరెక్టే తరుణ్ గారు. ఆ పెళ్లిని ఆపడానికి కావలసిన అన్ని ఆధారాలు మన దగ్గరున్నా మనల్ని ఇక్కడిలా కట్టిపడేశారు. మనం ఎలాగైనా ముందిక్కడి నుంచి బయటపడాలి. అక్కడ జరగబోయే పెళ్లిని ఆపాలి. అక్కడ ఉషా పరిస్థితి ఎలా ఉందో, తను ఎంత బాధపడుతుందో అని ఆలోచిస్తేనే నా గుండె తరుక్కుపోతుంది. నిజమే, కానీ ఉషతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా మీ భార్య హారిక కూడా తనకి సపోర్ట్గా ఉంటారు కదా. నువ్వు చెప్పింది నిజమే అయితే కిరణ్ ఆ పల్లెం మెళ్ళలో తాళి కట్టకుండా అడ్డుకోవచ్చా? ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. నేను వెంటనే వరంగల్ బయలుదేరాలి. ఫ్రెష్ అయి వస్తాను. ఏమైంది? నా లైఫ్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా లేట్ అయ్యేలా ఉంటే హారికకి చెప్పేవాణ్ణి. ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను. మన ఫోన్స్ తీసుకున్న ఆ గూండాలు ఖచ్చితంగా ఆ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేసుంటారు. హారిక నా కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసుంటుందో, నా కోసం ఎంత టెన్షన్ పడుతుందో. అమ్మా ఉషా, ఉషా! అత్తయ్య, అమ్మా ఉషా, ఉషా! అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? ఏంటత్తయ్య, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది.
నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనిపించింది. అందుకే వచ్చాను. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు అత్తయ్య? సమస్యలకు పరిష్కారాల్ని సాధించుకుని వాడు సమయానికి వస్తాడు, జరుగుతున్న ఘోరాన్ని ఆపుతాడు. ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది. రేపు జరగబోయే నా పెళ్లికి ఇదే నేను నీకిస్తున్న ఆహ్వాన పత్రిక. మొదటి ఆహ్వాన పత్రిక.